ప్రభాస్ ఫ్యాన్స్ కు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్. రాజాసాబ్ ప్రీమియర్ షోకు అనుమతి ఇవ్వని రేవంత్ ప్రభుత్వం. టికెట్ల పెంపునకు లభించని అనుమతి. ఇప్పటివరకు ఆన్లైన్లో అందుబాటులోకి రాని టికెట్లు. అన్ని సినిమాలకు పెంపు ఇస్తూ తమ హీరో సినిమాకు ఎందుకు ఇవ్వడం లేదంటున్న ప్రభాస్ ఫ్యాన్స్. ఏపీలో రాజాసాబ్ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి. సినిమా టికెట్ల ధర పెంపు ప్రభుత్వ ఇష్టమని చెప్పిన హైకోర్టు. ప్రత్యేక జీవో ద్వారా టికెట్ల పెంపు చేసుకోవచ్చన్న న్యాయస్థానం. ఇప్పటివరకు నిర్ణయం తీసుకోని ప్రభుత్వం. ఒక్కో హీరో పట్ల ఒక్కోలా వ్యవహరిస్తున్న ప్రభుత్వం. జనవరి 12న విడుదల కానున్న చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా. చిరంజీవి సినిమాకు రేవంత్ సర్కార్ షాక్ ఇవ్వనుందా? ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరు. ప్రభాస్పై రేవంత్ ప్రభుత్వం కక్ష కట్టిందంటున్న ఫ్యాన్స్. తమ హీరో సినిమాకు అన్యాయం చేయవద్దంటున్న అభిమానులు. చిరంజీవి అభిమానుల్లోనూ ఆందోళన. సినిమాల విషయంలోనూ రాజకీయం చేస్తున్నారా? మంత్రులకు ముడుపులిస్తేనే పెంచుతారా అంటున్న ఫ్యాన్స్. సినిమా విడుదల సమయం దగ్గర పడినా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలపై నెలకొన్న సందిగ్ధత తెలుగు చిత్రసీమలో సరికొత్త ఉత్కంఠను రేపుతోంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో రాజాసాబ్ చిత్రానికి భారీగా రేట్లు పెంచుతూ ప్రీమియర్ షోలకు అనుమతిస్తూ జీవోలు వెలువడగా, తెలంగాణలో మాత్రం గంట గంటకు టెన్షన్ పెరుగుతోంది. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా ప్రభుత్వం వైపు నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాకపోవడం ఇండస్ట్రీ వర్గాలను ఆందోళనలో పడేసింది. ఈ అనిశ్చితి కేవలం ప్రభాస్ అభిమానులకే కాకుండా సంక్రాంతి బరిలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు కూడా సెగ తగిలేలా కనిపిస్తోంది. టెక్నికల్ కారణాలా లేక తెర వెనుక రాజకీయాలా అనే ప్రశ్నలతో టాలీవుడ్లో వేడి పుడుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ జనవరి 9న అంటే మరికొద్ది గంటల్లో విడుదలకు సిద్ధమైంది. అయితే తెలంగాణలో ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రీమియర్ షోకు అనుమతి లభించడంతో పాటు ప్రీమియర్ షో టికెట్ ధర ₹1000 వరకు పెంచుతూ ప్రభుత్వం అనుమతులిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం మౌనం వహిస్తోంది. హైకోర్టు డివిజన్ బెంచ్ జోక్యం చేసుకుని పాత అభ్యంతరాలు ఈ సినిమాకు వర్తించవని, ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవచ్చని క్లారిటీ ఇచ్చినా ఇంకా ఫైలు కదలకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ రేవంత్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రాజకీయ కారణాల వల్లే తమ హీరో సినిమాను ఇబ్బంది పెడుతున్నారా అని వారు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. రాజాసాబ్ పరిస్థితిని చూసి మనశంకర వరప్రసాద్ గారు సినిమా యూనిట్, చిరంజీవి అభిమానులు కూడా కలవరపడుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ భారీ చిత్రానికి కూడా టికెట్ రేట్లు పెంచాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే రేవంత్ ప్రభుత్వం ప్రస్తుత వైఖరి చూస్తుంటే చిరంజీవి సినిమాకు కూడా ఇలాంటి చిక్కులే ఎదురవుతాయేమోనని చర్చ జరుగుతోంది. ఇప్పటికే నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించి అనుకూలమైన ఆదేశాలు తెచ్చుకున్నా అసలు నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వం కాలయాపన చేయడం వెనుక ఉన్న మతలబేంటనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఒక్కో సినిమాకు ఒక్కో రీతిలో నిబంధనలు ఉండకూడదని ఫ్యాన్స్ వాదిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ జనవరి 7న ఇచ్చిన తీర్పులో రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు చిత్రాల టికెట్ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులు కేవలం పుష్ప 2, అఖండ 2 వంటి చిత్రాలకే పరిమితమని కోర్టు క్లారిటీ ఇచ్చింది. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హోంశాఖ, సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ ఇంకా జీవో జారీ చేయకపోవడంపై విమర్శలొస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు ఇప్పటికే లెటర్లు రాసినా నేటి వరకు బుకింగ్స్ పోర్టల్స్లో అందుబాటులోకి రాకపోవడంతో భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిర్మాతలు ఆవేదన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య టికెట్ రేట్ల విషయంలో కనిపిస్తున్న భారీ వ్యత్యాసం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏపీ ప్రభుత్వం రాజాసాబ్ ప్రీమియర్ షోకు 1000 వరకు, రెగ్యులర్ షోలకు 150 నుండి 200 వరకు అదనంగా పెంచుకునే వెసులుబాటు కల్పించింది. రోజుకు 5 షోలకు కూడా పర్మిషన్ ఇచ్చింది. కానీ తెలంగాణలో నిర్మాతలు కోరుతున్న ₹102 నుంచి ₹132 పెంపునకు కూడా మోక్షం లభించడం లేదు. సరిహద్దు దాటితే ఒక ధర, ఇక్కడ మరో ధర ఉండడం వల్ల తెలంగాణ ప్రాంత డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. విడుదల రోజు ఉదయం 4 గంటల షోకు అనుమతి ఇవ్వకపోవడం కూడా కలెక్షన్లపై దెబ్బ కొడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టికెట్ రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఫ్యాన్స్ నుంచి తీవ్ర మంత్రులకు ముడుపులిస్తేనే జీవోలిస్తారా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రభాస్ వంటి గ్లోబల్ స్టార్ సినిమాకు అన్యాయం చేయడం సరికాదని, సినిమా విడుదల కాబోతున్న సమయంలో ఇలాంటి ఇబ్బందులు పెట్టడం సినీ పరిశ్రమను భయపెట్టడమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒక్కో హీరోపై ఒక్కోలా వ్యవహరిస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూడడం వల్ల సామాన్య ప్రేక్షకుడు వినోదానికి దూరమవుతున్నాడని సినీ పెద్దలు చర్చించుకుంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్